బీరకాయ తింటున్నారా? జ్వరం వచ్చినప్పుడు పచ్చం కూరలా బీరకాయ వండుతుంటారు. అయితే ఈ కాయలే కాదు, బీర పాదు మొత్తం ఔషధపూరితమని వైద్యులు అంటున్నారు. సాధారణ నేతి బీరకాయ 2 రకాల కాయల్లోనూ పీచు, విటమిన్ సి, జింకు, ఐరన్, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం, థైమిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెల్యులోజు ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్ని, మొలల వ్యాధిని అద్భుతంగా నివారిస్తుంది. బీరకాయల్లోని పెప్టైడ్లు, ఆల్కలాయిడ్లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. మాంగనీసు జీర్ణక్రియ ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. బీరకాయ రక్తశుద్ధికి, కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షిస్తుంది. కామెర్లు వచ్చిన వాళ్ళు బీరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తేలింది. అల్సర్లు, మంటలతో బాధపడే వాళ్లకు బీరకాయ మందులా పనిచేస్తుందంట. బీరకాయలోని విటమిన్ ఏ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ పేర్కొంటుంది. దీన్ని 6 ఏళ్ల పాటు ఆహారంలో భాగంగా చేసుకున్న వాళ్ళల్లో కంటి కండరాల క్షీణత 25% వరకు తగ్గిందట. ఇందులోని విటమిన్ B5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందట. బీరకాయల్లోని విటమిన్ B6 అనీమియాను నివారించగలదని తేలింది. కాబట్టి బీరకాయ అనేక వ్యాధుల్ని అరికడుతుందని గుర్తుంచుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.